సార్లు ఉండిపోండి. వైఎస్ఆర్లో నాకు నచ్చలేదు. అంటే మా కార్యకర్తల గురించే వేసారంటే నాకు మహా పిచ్చి. నాకు అసలు నాకు ఏం ముట్టలేదు. నాకు అసలు నాకు చేయలేదు, న్యాయం చేయలేదు. నేను తెలుగుదేశం వెళ్ళాను. నన్ను కేసులు పెట్టారు వెళ్ళినందుకు. పరిపాలన బాగోలేదండి. పథకాలు మాకు అందలేదు కదండి. ఎవరికో అంతున్నాయి, మాకు అంతలేదు. మాకు గవర్నమెంట్ రూపాయి మాత్రం ఒక్క రూపాయి నాకు అందలేదు. కార్యకర్తలు తింటున్నారు. ఓ రోడ్డు ఎత్తే డైలీ అయితే డైలీ ఎత్తలేదు. డైలీ నీళ్ళు కూడా పూర్తిగా వెళ్ళవు. ఎందుకంటే అంత డైలీ వేస్తున్నారు. లేకపోతే ఎదురుకుంటే మాట్లాడమంటే మాట్లాడతాను. మరి జగన్ గారు ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుందని చెప్తున్నారు. ఎవరండి? మాకైతే అందలేదండి. మాకైతే అందలేదు. ఎవరొస్తే అండి? చంద్రబాబు వస్తే బాగుంటుందండి. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు రావాలా. అభివృద్ధి చేస్తాడండి. చేస్తే ఏముందని మీరు వచ్చి రోడ్డు చూసారా ఎలా ఉందా? అయితే అక్కడ నేను వెళ్ళలేదండి. మరి అంటే కవర్ వచ్చింది కానీ చిన్న పని ఉండి వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసాక ఏమన్నా ఇయ్యే కదా, అమ్మబడి ఈ బడిలే కదా చేసేది. డ్రైనేజ్ అయితే డ్రైనేజ్ చేయలేదు మా ఊరికైతే. ఎత్తే మొత్తం వేయాలా. ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం సిమెంట్ రోడ్డు, ఒక రోడ్డు రాకుండా ఏ పార్టీని చూడలేదు. నా రోడ్డు కూడా వేసాడు. నేను అయితే వైఎస్ఆర్ పార్టీయే. నాకు సిమెంట్ రోడ్డు వేసారు. ఇవాళ డ్రైనేజ్ ఓ పక్క అయితే ఓ పక్క లేదు. నాకు వాటర్ నీళ్ళు అయితే రద్దు నీరు వెళ్ళినా కూడా లేదు. నెలకి 3 పట్లు యాన్ తీసుకుని తోడించుకుంటున్నాను నేను. సిద్ధం అంటారండి. చాలా అలాగే అంటారు, మేము ఎలా అంటాం. అదండి, మేము యుద్ధానికి సిద్ధమే. అది ఏది కొడద్దో. ఇప్పుడు కూడి పందానికి వెళ్తాం, ఆడు కట్టుకుంటాడు, మనం కడతాం. ఏది కొడద్దో అండి. జనసేన అనేది మరి జనసేనకి ఇవ్వలేదు కదా. ఇక్కడ ఇండిపెండి పోటీ చేయలేదు కదా. పొత్తుంటే అయితే నాకు తెలుతాం. ఇక్కడైతే మాత్రం మా ఊరైతే తెలుగుదేశం మెజార్టీ మొత్తం ఖాయం. మనిషి చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. జరుగుద్ది. ఎన్ని సీట్లు వస్తాయనేది నేనేం చెప్పలేను. అది మాకైతే మాత్రం మెజార్టీ, మేము తెలుగుదేశం మా ఊరు మెజార్టీ తెస్తాం. అదండి.